Go. Stage 1. Go. Stage 2. Go. Copy, go for flight. We have liftoff. Booster entry cut off. Stage separation. హలో వెల్త్ క్రియేటర్స్, ఇదొక మోస్ట్ ఇంపార్టెంట్ కేస్ స్టడీగా మనం మాట్లాడవచ్చు. ప్రపంచ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీఓ ఇప్పుడు వస్తూ ఉంది. ప్రపంచంలో ఒక బిలియనరీగా, ఇన్నోవేషన్కి కేర్ ఆఫ్ అడ్రస్గా, టెక్ ఇండస్ట్రీలో, మార్కెట్లో ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి ఎలన్ మస్క్. ట్విట్టర్ని కొనే టైంలో లేదా డోజీ కాయిన్ని మ్యానిపులేట్ చేసిన సందర్భంలో, ట్రంప్ని ఎలక్షన్స్లో ప్రొజెక్ట్ చేసిన లేదంటే ప్రమోట్ చేసిన వ్యక్తిగా, ఇలా ఎప్పటికప్పుడు ఎలన్ మస్క్ ఎప్పుడు కూడా కంట్రవర్సీ లేదా టాక్ ఆఫ్ ద వరల్డ్, టాక్ ఆఫ్ ద టౌన్గా ఉండే వ్యక్తి. ఆయన గ్రూప్కి సంబంధించిన ఒక కంపెనీ స్పేస్ ఎక్స్, ఇది ఐపీఓకి వస్తూ ఉంది. జూన్ 12న వీళ్ళు న్యూయార్క్ నాస్డాక్లో లిస్టింగ్ అయితే చేస్తారు. ఇది ప్రపంచ చరిత్రలో అతిపెద్ద ఐపీఓ. అయితే కంపెనీ వాల్యుయేషన్ పరంగా కాదు, ఐపీఓ వాల్యూస్ పరంగా. అంటే కంపెనీ టోటల్ వాల్యూ ఈరోజు వాల్యుయేషన్ పరంగా చూస్తే $1.77 ట్రిలియన్. ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, యాపిల్ లాంటి కంపెనీస్ తర్వాత ఇది మరో పెద్ద కంపెనీ. ఐపీఓ పరంగా దాదాపు $75 బిలియన్ వాల్యూ ఉన్న షేర్స్ని మార్కెట్లోకి అమ్మడానికి వస్తుంది కాబట్టి ఇది ఒక పెద్ద సంచలనానికి కేంద్రమైంది. అయితే ఈ కంపెనీ ఐపీఓలో ఏ విధంగా గెయిన్ చేస్తుంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, ఇది ఎంతవరకు కరెక్ట్ వాల్యుయేషన్ అని చెప్పి మార్కెట్లో డిఫరెంట్ అనాలిసిస్, డిస్కషన్స్, డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ కంపెనీ నేను పూర్తిగా స్టడీ అయితే చేయలేదు. నార్మల్గా నాకున్న లిమిటెడ్ ఐడియాతోనే దీనికి నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ అండ్ అవేర్నెస్ పర్పస్. స్పేస్ ఎక్స్ అనేది చాలామందికి తెలిస్తే ఇది ఆర్బిట్స్లో శాటిలైట్ని ఉంచే ఒక ర్యాకెట్ కంపెనీగా చాలామందికి పరిచయము. రీసెంట్ టైమ్స్లో వీళ్ళు చాలా తక్కువ కాస్ట్లో ర్యాకెట్స్ని పైకి పంపించి తిరిగి అదే ర్యాకెట్స్ని మల్టిపుల్ శాటిలైట్స్కి వాడుకున్నారు. ఈ విధంగా తక్కువ కాస్ట్లో ఎక్కువ శాటిలైట్స్ని ఆర్బిట్స్లో పెట్టగలిగారు. ఈ విధంగా స్పేస్ ఎక్స్ అనేది చాలా వరకు ఫేమస్ అయింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇది శాటిలైట్స్ని ఆర్బిట్స్లో పెట్టడమే కాకుండా స్టార్లింక్ అని చెప్పి శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీసెస్ని, అదేవిధంగా రీసెంట్ టైమ్స్లో డేటా సెంటర్స్, ఏఏ రిలేటెడ్ డిఫరెంట్ డేటా ట్రాన్స్ఫర్ రిలేటెడ్ సర్వీసెస్ సంబంధించి కూడా వీళ్ళు డిఫరెంట్ టెక్నాలజీస్ లేదంటే దానికి సంబంధించిన సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న ప్రాథమిక అంచనా ప్రకారం వాళ్ళ యొక్క వాల్యూస్ను దాదాపు $1.77 ట్రిలియన్ కింద కన్సిడరేషన్ అయితే చేశారు. ఇప్పుడు వాళ్ళ రెవెన్యూ మోడల్ కానీ ఇవన్నీ కూడా కొంతవరకు చాలా వరకు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే, లాస్ట్ ఇయర్ 2025లో వాళ్ళ యొక్క రెవెన్యూ కొంతవరకు బాగున్నట్టుగా చూపిస్తూ ఉంది, కానీ స్టిల్ అదంతా పెద్ద ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ కాదు. సో ఆ విధంగా మనం చూసుకుంటే దాని వాల్యుయేషన్ అంటే ప్రాఫిట్ పెర్ సేల్స్ అనే వాల్యుయేషన్ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ 95 టైమ్స్ ఉంది. లాస్ట్ ఇయర్ వీళ్ళ యొక్క నార్మల్ మార్కెట్ వాల్యుయేషన్ పరంగా చూసుకుంటే అది $400 బిలియన్ కింద ఉంటాయి. ఇప్పుడు దాదాపు $1.77 ట్రిలియన్, అంటే ఆల్మోస్ట్ మీకు ఒక 10 టైమ్స్ కూడా వాల్యుయేషన్స్ పెంచేశారు విత్ ఇన్ 1 ఇయర్లో. అటు ప్రాఫిట్ పర్ సేల్ 95 టైమ్స్, ఇటు వాల్యుయేషన్స్ విత్ ఇన్ 1 ఇయర్లో పెంచడం, ఇవన్నీ కూడా ఒక వాల్యుయేషన్ జిమ్మిక్ లేదంటే ఒక గేమ్గా మనం అనుకోవచ్చు. బహుశా స్పేస్ ఎక్స్ ఐపీఓ సక్సెస్ అయ్యి లిస్టింగ్ గెయిన్స్ బాగుండి అండ్ ఈ కంపెనీ ఇంకా లాంగ్ టర్మ్లో సస్టైన్ అయితే ఎలన్ మస్క్ ప్రపంచ చరిత్రలో ఫస్ట్ ట్రిలియనర్గా మారుతారు. జనరల్గా ఒక ట్రిలియన్ అంటే మన మార్కెట్లో 1,00,000 కోట్లు, బట్ ఇంటర్నేషనల్ మార్కెట్లో అది కోటి కోట్లు, ఎందుకంటే వాళ్ళు డాలర్స్తో కాల్కులేట్ చేస్తారు కాబట్టి. సో ప్రపంచ చరిత్రలో ఒక పెద్ద రిచెస్ట్ పర్సన్గా మిగిలిపోతాడు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇన్వెస్టర్స్ పరిస్థితి ఏంటి. స్పేస్ ఎక్స్ ఓకే, ఇది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ డ్యూ టు ఏఐ, డేటా సెంటర్స్, స్పేస్ యొక్క యూజేజ్ అండ్ ఇంటర్నెట్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ ఇది ఒక మంచి కంపెనీగా అనుకోవచ్చు, లేదంటే ఎమర్జింగ్గా
ఉందని అనుకోవచ్చు. కానీ ఇక్కడ వాల్యుయేషన్ పరంగా మనం చూసుకుంటే యాక్చువల్ ప్రైస్ కన్నా వీళ్ళు ఒక 5 times ఎక్కువగానే కోట్ చేశారు. వీళ్ళు ఐపీఓకి కోట్ చేసిన ప్రైస్ $135. నా ఎస్టిమేషన్ ప్రకారం $30 to $40 ఈజ్ అ వెరీ రీజనబుల్ ప్రైస్, లేదా $50 అనేది ఓకే. బట్ $135 అనేది చాలా వరకు ఇది ఓవర్ వాల్యుయేషన్లో ఉంది. మేబీ ఈ వాల్యూ మార్కెట్లో కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, అంటే వాళ్ళకి అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. కొన్నిసార్లు కంపెనీ వాల్యుయేషన్స్ బ్యాడ్గా ఉన్నా కూడా మార్కెట్లో ఉన్న బడ్జ్ బేస్డ్గా కొన్ని ఐపోస్ వస్తూ ఉంటాయి, మనం చాలానే చూసాం. బట్ రియల్ టైంలో ఇవన్నీ ఎంతవరకు సక్సెస్ అవుతాయో ఫెయిల్ అవుతాయో ఎన్నాళ్ళు సస్టైన్ అవుతాయి అనేది చాలా వరకు ఆలోచించవలసిందే. ఇక్కడ చాలామంది పెద్ద ఇన్వెస్టర్స్, ఇతర ఇన్వెస్టర్స్ ఈ ఐపీఓకి క్రేజ్ ఉంది, లేదంటే ఈ ఐపీఓ పట్ల చాలా క్రేజీగా ఆలోచన చేస్తూ ఉండొచ్చు. ఈ రోజున్న డేటా ప్రకారం చూసుకుంటే చాలా ఎక్కువగా సబ్స్క్రిప్షన్ కూడా జరిగిందని తెలుస్తూ ఉంది. బట్ రియల్ టైంలో ఇవేవి కూడా సస్టైన్ కావు. జనరల్గా మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, మంచి వాల్యూ ఉన్న స్టాక్స్కి ఎక్కువ డిమాండ్ రాకపోవచ్చు, లిస్టింగ్ అయిన కూడా తక్కువ రావచ్చు. బట్ ఆఫ్టర్ లిస్టింగ్ అవి ర్యాలీ అవుతాయి. కొన్ని వాటికి ఎక్కువ బడ్జ్ ఉంటుంది కానీ లిస్టింగ్ అయిన బాగోదు, కొన్నిటికి లిస్టింగ్ అయిన అన్నీ బాగుంటుంది కానీ తర్వాత ఫాల్ అయితే ఉంటుంది. ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ మార్కెట్లో ఉంటాయి. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. సో యాజ్ పర్ మై ఎగ్జంప్షన్ లేదా నా యొక్క అండర్స్టాండింగ్ నేను చెప్పాలి అంటే $135 అనేది చాలా వరకు ప్రీమియం అండ్ సస్టైనబుల్ కాదు. మేబీ మార్కెట్లో బడ్జ్ ఉంది, లేదా ఇంకేదో డ్రామా ఒకటి కంటిన్యూ అయ్యి ఇది లిస్ట్ అయ్యి లిస్టింగ్ అయిన కూడా మంచిగా వచ్చి ఏదైనా ఒక మంచి ట్రెండ్ కనిపించి $200, $250 వరకు కూడా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ డౌన్ ద లైన్ అండ్ విత్ ఇన్ 2 years టైంలో ఇది మళ్ళీ $50కి పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అది 3 నెలల్లో అవ్వచ్చు, 6 నెలల్లో కూడా అవ్వచ్చు. సో ఇన్వెస్టర్స్, ఫాలోవర్స్ ఇది గమనించండి. ఒకవేళ స్పేస్ఎక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది $200-250 వరకు ఒకవేళ వెళ్తే ఖచ్చితంగా ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. $135లో ఒకవేళ ఉంటే అది రిస్క్. ఒకవేళ లాంగ్ టర్మ్ ఉండాలి అంటే ఉండాలి తప్ప ఆ ప్రైస్ సస్టైనబుల్ కాదు. 10 years ఒకవేళ ఉండగలిగితే ఇది ఒక బెస్ట్ ప్రాఫిట్ గివింగ్ కంపెనీగా మారొచ్చేమో, కానీ 2 years ప్లాన్లో మనం చూసుకుంటే ఇది ర్యాలీ అయినా కూడా ఆ ర్యాలీ అయిన ప్రైస్ నుంచి మరీ సస్టైన్ కాలేక డౌన్ ట్రెండ్లకు వెళ్ళే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారు. అండ్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్, వీళ్ళు ఏదైతే స్పేస్లో డేటా సెంటర్స్ పెడతాము ఇవన్నీ కూడా ఇంకా ఎగ్జిక్యూట్ కాలేదు. ఇవన్నీ ఊహాజనిత ప్లాన్స్. సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, దానికి ఇంకా అప్రూవల్స్ రాలేదు, రియలిస్టిక్గా దానికి సంబంధించిన రెవెన్యూ స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఇప్పుడున్న రెవెన్యూ 5 times 10 times ఫ్యూచర్లో పెరుగుతుందని చెప్పి గ్యారెంటీ కూడా లేదు. సో ఇంకొక 2 years మార్కెట్లో చాలా వొలటిలిటీ కనిపిస్తూ ఉంది. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ కంపెనీని నెగిటివ్ వైపు మూవ్ చేస్తాయి. ఎన్విడియా లేదా ఇంకో కంపెనీని మనం కంపేర్ చేయలేం. సో వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ లేదా ఆపరేటింగ్ మార్జిన్స్ లేదా ఇతర పాయింట్స్ వేరు, ఇక్కడ స్పేస్ఎక్స్ యొక్క పాయింట్స్ వేరు. సో సడన్గా మీకు బిజినెస్ 10x 20x అయిపోద్దని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఎప్పుడైనా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే బిజినెస్లో స్కేలింగ్ జరగాలి, బిజినెస్ అదే స్కేల్లో పెరగాలి. అండ్ వాల్యూ ఏ లెవెల్లో ఉంది, 2025లో అయితే పర్వాలేదు, 2026లో ఈ వాల్యూలో కొంటే ఖచ్చితంగా మనం ప్రీమియంని ఇచ్చి కొనుక్కుంటున్నామని తెలుసుకోవచ్చు, హయ్యర్ ప్రైసెస్ ఇచ్చి కొనుక్కుంటున్నామని మనం గమనించాలి. ఈ ప్రైస్ ఎక్కువ రోజులు సస్టైన్ కాదు. ఇదైతే నా యొక్క అంచనా. స్పేస్ఎక్స్ ఐపీఓ ద్వారా వచ్చిన డబ్బుతో ఎలన్ మస్క్ మార్స్కి వెళ్తాడు. ట్రంప్ లాంటి లేదా ఇతర పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఎక్కడెక్కడో సెటిల్ అయితే అవుతారు. రిటైల్ ఇన్వెస్టర్స్ అయితే పాతాళంలోకి పడిపోతారు, దాంట్లో డౌట్ లేదు. స్పేస్ఎక్స్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓ, దాంతోపాటు ఇదే ప్రపంచంలో అతిపెద్ద బబుల్ అని నా యొక్క అభిప్రాయం.